ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఆల్రెడీ ఒక వైఫ్ ఉండగానే మళ్ళీ ఒక హస్బెండ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకెన్ని సమస్యలొస్తాయి? అసలు ఇది లీగలేనా? హే గాయ్స్, ఏ టు జెడ్ సిరీస్‌లో ఇవాళ లెటర్ వచ్చేసి బి ఫర్ బైగమి. ఈ బైగమి అనే వర్డ్ బిఎన్ఎస్‌లో ఎక్స్‌ప్లిసిట్‌గా మెన్షన్ చేయకపోయినా మ్యారింగ్ అగైన్ డ్యూరింగ్ ది లైఫ్ టైమ్ ఆఫ్ హస్బెండ్ ఆర్ వైఫ్ అని ఉంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ అయ్యున్నారో వాళ్ళు బతికుండగానే, అంటే అనదర్ స్పౌస్ బతికుండగానే ఇంకొక మ్యారేజ్ చేసుకుంటే దాన్ని బైగమి అంటారు. ఈ యొక్క సెకండ్ మ్యారేజ్‌ని ఇల్లీగల్ కింద కన్సిడర్ చేస్తారనమాట. అయితే ఇలా చేసినందుకు వాళ్ళకి 7 years పనిష్మెంట్ అనేది ఉంటుంది. వెయిట్ ఎ మినిట్, కానీ ఇక్కడ ఇంకొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ మ్యారేజ్ ఏదైతే ఫస్ట్ మ్యారేజ్ ఉందో అది ఒకవేళ కోర్ట్ అనేది వాయిడ్ చేస్తే అప్పుడు సెకండ్ టైం మ్యారేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే ఎయిదర్ ఆఫ్ ది స్పౌస్ ఎవరైనా 7 years వరకు కనిపించకపోతే అప్పుడు కూడా రీమ్యారీ అనేది చేసుకోవచ్చు. ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ వేరే వాళ్ళని నాకు ఇలా ప్రీవియస్ మ్యారేజ్ అయ్యింది అని చెప్పకుండా పెళ్లి చేసుకుంటే అది ఇంకా హార్ష్ పనిష్మెంట్ కింద 10 years వరకు ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ ఈ సెక్షన్ 82 ఆఫ్ బిఎన్ఎస్ అనేది జనరల్ న్యూట్రల్. దట్స్ ఇట్ గైస్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.